Greetings to you in the name of the Lord and Savior Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. It's great pleasure and honor to be with you in your houses and worship God with you. మరలా ఈ విధంగా మీ ఇంటి ముందు మీ ఇంట్లోకి మీ అందరి దగ్గరికి కూడా ఇలా రావడం చాలా సంతోషము. See around many people who are dying around us, who are our relatives or friends, and we are so sorry for that. మరి మన చుట్టూ ఎంతో ఘోరమైన పరిస్థితులు మనం చూస్తున్నాము. కోవిడ్ మనకు తెలిసిన వారు, మన స్నేహితులు అయి ఉండవచ్చు, మన బంధువులు, మనకు పరిచయం ఉన్నవారు లేనివారు అనేక మంది మరి మరణిస్తున్నారు. మరి దాన్ని బట్టి ఎంతో విచారిస్తూ ఉన్నాము. I request you to please make sure you are isolated and make social distancing and make sure that you are safe. మరి అందరూ కూడా మరి సామాజిక దూరాన్ని మరి పాటించి మరి అందరూ కూడా మాస్క్ అన్ని కూడా వేసుకొని అందరూ కూడా భద్రంగా ఉండవలసిందిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాము. Dear friends, this week only we have seen many men of God sleeping in the Lord who have passed away. మరి చాలా మంది దైవజనులు మన అందరము చూస్తూ ఉన్నాము. చాలా మంది దైవజనులు దేవుడి సన్నిధిలో నిద్రించి ఉన్నారు. I request you to please pray for the pastors as they are in the front line, who are praying for each church, who are praying for the people around. మరి అటువంటి దైవజనుల కోసం మరి ప్రార్థన చేయవలసింది. ఎందుకంటే మన కొరకు వారు ముందుగా ఉండి మన కొరకు అందరూ కూడా విజ్ఞాపన చేస్తున్నారు కాబట్టి వారి కొరకు మీరు ప్రార్థన చేయవలసిందిగా మేము కోరుతూ ఉన్నాము. I request you to also please pray for the doctors and frontline service members, the nurses who are taking the time and helping the people in the COVID areas in the COVID hospitals. మరి ఇప్పుడు ఉన్నటువంటి మెడికల్ ఎమర్జెన్సీ టైంలో మరి డాక్టర్స్ అయి ఉండవచ్చు, మన నర్సులు అయి ఉండవచ్చు, మరి వైద్య సిబ్బంది అందరూ కూడా మరి వారందరూ కూడా మనకంటే ముందుగా ఉండి వారందరూ కూడా సేవలు చేస్తున్నారు. వారి గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. The situation around is very bad. మరి మన చుట్టూ ఉన్న పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. And I request you to please join with us in prayers. కాబట్టి మీరు అందరూ కూడా మాతో పాటు కూడా మీరు ప్రార్థనలో పాల్గొవలసిందిగా కోరుతున్నాము. And from Sunday evening, from evening 7 to 8, every day we're going to spend time for 1 hour in prayer and Zoom. మరి ప్రతిరోజు కూడా సాయంత్రం 7 నుంచి 8 గంటల వరకు కూడా మన జూమ్ యాప్లోని మనకి సంఘం ద్వారా ప్రేయర్స్ జరుగుతున్నాయి, ప్రార్థనలు జరుగుతాయి. And from this Sunday, this evening, we're going to start this service. మన రేపు ఆదివారం రేపు సాయంకాలం నుంచి ఆ ప్రార్థనలు ప్రారంభమవుతాయి. The word of God says, if my people who are called by my name will come to me and leave their wicked ways, I will come and heal the land. మరి యేసు దేవుని యొక్క వాక్యంలో చూసినట్టు తన పేరు పెట్టిన జనులు ఎవరైతే ఉన్నారో తమ తగ్గించుకొని తమ అతిక్రమంలో తమ పాపంలో ఒప్పుకుంటే ఆ దేశాన్ని ఆ స్వస్థపరుస్తాడు అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకు చెప్తుంది. We're going to come and spend time in prayer. కానీ మనందరము కూడా వచ్చి మనందరము ప్రార్థనలో పాల్గొనాలి. Let's start this service with a prayer. మనందరము కూడా మన ప్రార్థనతో ఈ యొక్క ఆరాధన ప్రారంభించుకుందాం. Heavenly Father, we come to your presence. పరలోకమందున మా తండ్రి, నీ సన్నిధిలోకి వస్తున్నాము. Thank you for giving a time that we can come and worship you today. అయ్యా, నీ సన్నిధిలోకి వచ్చి నిన్ను ఆరాధించడానికి మాకు ఇచ్చిన సమయానికి నీకు వందనాలు. Though we cannot worship in your presence directly, thank you for giving this time that we can come and minister into our houses. అయ్యా, నేరుగా మందిరంలో మేమందరము కూడుకొని మరి ప్రార్థనలో నేను ఆరాధన చేయడానికి వీలు కలగలేనప్పటికీ నేను ఈ విధంగా మేము నాయన బిడ్డల ఇంటికి వెళ్ళి మేము ప్రార్థన చేయడానికి నేను ఆరాధించడానికి మాకు ఇచ్చిన ఈ యొక్క సమయానికి అవకాశానికి నీకు వందనాలు. Lord, we ask you to bless this service. అయ్యా, ఈ యొక్క ఆరాధనని సర్వీస్ని మీరు దీవించండి. We thank you, Lord. నీకు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య. In the name of Jesus Christ we ask and pray. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మేము అడిగి వేడుకొంచున్నాము తండ్రి. Amen. ఆమేన్. Hallelujah. Hallelujah. It's good to praise God. It's good to worship him and give him glory. We welcome you to this morning service. And వచ్చి ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాం. దేవుని బిడ్డలారా, మనం దేవుని ఆరాధిస్తుండగా, దేవుని కనపరుస్తుండగా, let's worship him and give him glory. Say, Lord, we want to come and worship your name, O God. ఇవాళ నిన్ను ఆరాధించాలని కోరుతున్నాం తండ్రి. We want to give you praise and say, come, we welcome you, God. Come. Now is the time to worship. Come. Now is the time to give your heart. Come. Just as you are to worship. Come. Just as you are before your God. Come. Come to sing again. Come. Now is the time to worship. Come. Now is the time to worship.
is the time to worship God. Now is the time to give your all. Just as you are, worship God. Just as you are before your God. God, we welcome you, Father. We glorify your name, Father. We worship you, God. Hallelujah. యేసయ్య నామం ప్రీతిగల నామం సాటిలేని నామం మధుర నామం మన యేసయ్య నామం ప్రీతిగల నామం సాటిలేని నామం మధుర నామం పాపము పోవును భయమును పోవు పరమ సంతోషము భక్తులకియు పాపము పోవును భయమును పోవు పరమ సంతోషము భక్తులకియు యేసయ్య నామం ప్రీతిగల నామం సాటిలేని నామం మధుర నామం మన యేసయ్య నామం ప్రీతిగల నామం సాటిలేని నామం మధుర నామం పరిమళ తైలము యేసయ్య నామం భూమిలో సువాసన ఇచ్చెడి నామం పరిమళ తైలము యేసయ్య నామం భూమిలో సువాసన ఇచ్చెడి నామం యేసయ్య నామం ప్రీతిగల నామం సాటిలేని నామం మధుర నామం మన యేసయ్య నామం ప్రీతిగల నామం సాటిలేని నామం మధుర నామం నిన్న నేడు మారని నామం నమ్మిన వారిని విడువని నామం నిన్న నేడు మారని నామం నమ్మిన వారిని విడువని నామం యేసయ్య నామం ప్రీతిగల నామం సాటిలేని నామం మధుర నామం మన యేసయ్య నామం ప్రీతిగల నామం సాటిలేని నామం మధుర నామం సాతాను సేనలు జయించెడి నామం శోధనలన్నిటి బాపెడి నామం సాతాను సేనలు జయించెడి నామం శోధనలన్నిటి బాపెడి నామం యేసయ్య నామం ప్రీతిగల నామం సాటిలేని నామం మధుర నామం మన యేసయ్య నామం ప్రీతిగల నామం సాటిలేని నామం మధుర నామం నిన్న నేడు మారని నామం నమ్మిన వారిని విడువని ఒకసారి నిన్న నేడు మారని నామం నమ్మిన వారిని విడువని నామం యేసయ్య నామం ప్రీతిగల నామం సాటిలేని నామం మధుర నామం మన యేసయ్య నామం ప్రీతిగల నామం సాటిలేని నామం మధురం 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 యేసయ్య నామం భూమిలో సువాసన ఇచ్చెడి నామం మధురం మధురం యేసయ్య నామం మరణపు బాస జీవనామం యేసయ్య నామం ప్రీతిగల నామం సాటిలేని నామం మధుర నామం మన యేసయ్య నామం ప్రీతిగల నామం సాటిలేని నామం మధుర నామం హల్లెలూయా నా జీవం నా సర్వం నీవే దేవా నా జీవం నా సర్వం నీవే దేవా నా కొరకై బలి అయిన గొర్రె పిల్ల నా కొరకై రానున్న ఓ మెస్సయ్య అందరూ కలిసి నా కొరకై నా కొరకై బలి అయిన గొర్రె పిల్ల నా కొరకై
నాకై ప్రాణమిచ్చితివే, తప్పిపోయిన నన్ను వెదకి రక్షించిన మంచి కాపరి, నాకై ప్రాణమిచ్చితివే. ఏమివ్వగలను నీ ఎనలేని ప్రేమకై, విరిగి నలిగిన హృదయమే నేనర్పింతును. ఏమివ్వగలను నీ ఎనలేని ప్రేమకై, విరిగి నలిగిన హృదయమే నేనర్పింతును. నా జీవం నా సర్వం నీవే దేవా, నా జీవం నా సర్వం. Dear church, 2 weeks back, our Pastor Garu, Bishop Garu was affected with COVID. మరి 2 వారాల క్రితము మరి పాస్టర్ గారు కూడా కోవిడ్ రావడం జరిగింది. And by the grace of God, his oxygen levels were fine, and he's fine and he's under home isolation. మరి దేవుని కృప వల్ల మరి ఆక్సిజన్ లెవెల్స్, సాచురేషన్ లెవెల్స్ అన్నీ కూడా నార్మల్గా ఉండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చారు. మరి ఐసోలేషన్లో మరి గదిలో ఉన్నారు. I request you to please pray for his complete healing. మరి సంపూర్ణమైన స్వస్థత కొరకు ప్రార్థన చేయవలసిందిగా మేము కోరుతున్నాము. My uncle, my Chinaina, Reverend Dr. Arun Mahantigar is not well. He's in ICU at Apollo Hospital. I request you to please pray for him. మరి అరుణ్ మహంతి గారు కూడా మా చిన్నాయన గారు అపోలో హాస్పిటల్లో ఉన్నారు. మరి ఆయన గురించి కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. And also my in-laws, Natalia's parents have been affected with COVID, and they are in Vijayawada. They were admitted to hospital. By the grace of God, they're discharged now at home. Please pray for the complete healing. మరి మా అత్తగారు మా మామగారు కూడా వారు కూడా మరి కోవిడ్ బారి పడ్డారు. వారు కూడా మరి డిశ్చార్జ్ అయ్యారు. వారి గురించి కూడా ప్రార్థన చేయవలసిందిగా మేము కోరుతున్నాము. Also, my dear friends, there are many church members who are not well. His sister Hepsi is not well. I request you please pray for her. మరి సంఘస్థుల్లో కూడా చాలా మంది మరి అస్వస్థగా అనారోగ్యంతో ఉన్నారు. మరి వారిలో సిస్టర్ ఎఫ్సి గారు ఉన్నారు. ఆమె గురించి కూడా మీరు ప్రార్థన చేయాలి. Please pray for brother Appal Naidu and his family. They are not well. మరి అప్పల్ నాయుడు వారి కుటుంబం గురించి కూడా మీరు ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాము. Sister Urvasi and her mother are not well. I request you to please pray for them. మరి ఊర్వశి గారు వారి తల్లి గారు కూడా మరి అనారోగ్యంతో ఉన్నారు. వారి గురించి ప్రార్థన చేయవలసిందిగా I కోరుతున్నాము. request you to open your Bibles to the book of Ezekiel 37th chapter. మనందరము కూడా పరిశుద్ధ గ్రంథం నుంచి యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం అందరం కూడా మన పరిశుద్ధ గ్రంథం నుంచి తెరుద్దాము. The prophet Ezekiel was led by the Spirit of God to a place and he saw a vision. మరి యెహెజ్కేలు దేవుని యొక్క ఆత్మ ద్వారా మరి నడిపింపబడి మరి దేవుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప దర్శనము ఒక చోటున ఆయన చూశాడు. The Spirit of God led him to a place where they're full of bones around. మరి దేవుని యొక్క ఆత్మ ఆయనని ఒక ప్రాంతానికి తీసుకువెళ్ళింది. ఆ చోటు ఎక్కడ చూసినా కూడా అంతా ఎముకలతో నిండిపోయి ఉంది. And at that bone place his heart was so much troubled that God spoke to him. మరి అక్కడ మరి ఆయన ఎంతగానో మరి ఆయన వేదంతో నిండి ఉన్నప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడాడు. Let's see in Ezekiel 37th chapter. మరి యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం మనం చూసినట్లయితే, The hand of God came upon me and brought me out in the spirit of the Lord and set me down in the midst of the valley, and it was full of bones. యెహోవా హస్తము నా మీదకి వచ్చెను, నేను ఆత్మవశున్న యుండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా. Dear friends, 2 weeks back we meditated a bit of this word. మరి 2 వారాల క్రితము మనము దీంట్లో కొంత భాగము మనం ధ్యానించుకున్నాము. The hand of the Lord led Ezekiel. అంటే దేవుని యొక్క హస్తము యెహెజ్కేలుని నడిపించింది. The hand of the Lord was in a powerful way was leading this prophet. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రవక్తని ఎంతో బలమైన దేవుని యొక్క హస్తము ఆయన మీదకి నడిపించింది. You know, when the Spirit of God is upon us, అంటే ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ మన మీద ఉంటుందో we can be led by God and He does wonders in our life. అంటే దేవుడి ద్వారా మనం నడిపించబడతామో మన జీవితంలో అద్భుతాలు చూడగలుగుతాము. And when God speaks to us, అంటే ఎప్పుడైతే దేవుడు మనతో మాట్లాడతాడో, when God talks with us, when He leads us, He makes us sure we are at the right time at the right place. అంటే దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనము సరియైన ప్రాంతము, సరియైన చోటము, సరియైన సమయానికి ఉండేలా దేవుడు చూస్తాడు. 2nd of May 2021, God made sure that you are at the right place at the right time in the right situation. అంటే ఈ రోజు మే 2వ తారీఖున ఈ సమయానికి ఆ ప్రాంతంలో ఆ చోటులో అక్కడ నువ్వు ఉండాలి అని చెప్పి దేవుడు
దేవుడి చిత్తమై ఉన్నది నువ్వు ఉన్నావు. The hand of God did not lead him to heaven, but he led him to a place which is full of rotten flesh and bones over there. అంటే దేవుని యొక్క హస్తము ఆయనని ఏం పరలోకానికి ఏమీ నడిపించలేదు, కానీ అక్కడ ఎముకలతో నిండినటువంటి ఒక చోటుకు తీసుకొని పోయాడు. The word of God tells us very clearly when God leads us, it is not all the same. It is not happiness all the time. It is not the same way that he leads how a person does. It's different for other person how he Lord leads. మరి ఇక్కడ చూసినట్లయితే దేవుని యొక్క హస్తం మనల్ని నడిపించినప్పుడు ఎప్పుడూ కూడా సంతోషము ఆనందము మంచిగా ఉన్న చోటుకే కాదు, కానీ దేవుడు ఏర్పరిచిన చిత్తానుసారమైన చోటుకి ప్రాంతానికి ఆయన తీసుకొని పోతాడు. అది వ్యక్తికి అనుభవం వేరుగా ఉంటుంది. You know, the Christian life is not a wonderful life full of happiness and full of things that is glorifying to God. మరి క్రైస్తవ జీవితం ఎప్పుడు కూడా ఆనందము సంతోషంతో నిండిపోయి ఎప్పుడు కూడా దేవుని మహింపరిచే రీతిగా ఆ విధంగానే ఎప్పుడు ఉండదు. God makes us lead us into pains and trouble and tribulations in our life. మన జీవితంలో దేవుడు కొన్ని కష్టాల నుంచి, నష్టాల నుంచి, బాధల్లో నుంచి కూడా ఆయన మనల్ని నడిపిస్తాడు. మనం వెళ్ళాలి ఆ యొక్క అనుభవం నుంచి. The hand of God led Ezekiel. అంటే దేవుని యొక్క హస్తము యెహెజ్కేలుని నడిపించింది. Where did he lead him? అంటే ఎక్కడికి నడిపించింది? It was full of bones around. అంటే చుట్టూ చూసినప్పుడు ఆ చోట అంతా కూడా ఎముకలతో నిండిపోయింది. And Ezekiel, when he saw all the bones, all the dead people around, his heart moved so much. అంటే ఆ యెహెజ్కేలు ఆ యొక్క చోటుని, ఆ ఎముకలతో నిండిపోయినటువంటి ఆ శరీరం, అక్కడ ఎముకల మరణం అంతా కూడా చూసినప్పుడు ఆయన హృదయం ఎంతో వేదనతో నిండిపోయింది. It was a very bad place. అంటే అది చాలా విచారకరమైన చోటు అది. It resembles the present situation we are in. అంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి పరిస్థితులకి సూచనగా మనం చూడొచ్చు. Second verse. 2వ వచనము. It caused me to pass by them all around, and behold, they were many in the open valley, and indeed they were very, very dry. అంటే ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడిను, అవి కేవలము ఎండిపోయినవి. It says that he made Ezekiel to pass over all the bones to see all the bones. అండ్ యెహెజ్కేలుని దేవుడు ఆ ప్రాంతం, ఆ చోటు అంతటిని కూడా తీసుకొని చూపించాడు. అదంతా కూడా ప్రతి ఒక్క ఎముక కూడా ఎండిపోయి ఉండడం మనం చూస్తున్నాము. Dear friends, sometimes God makes us lead to places which are hurting, which is very hard for us to see. అంటే కొన్నిసార్లు మనల్ని దేవుడు మన జీవితాల్లో కొన్ని చోట్లకి, కొన్ని మనకు బాధ కలిగించే, వేదన కలిగించే, చాలా కష్టంగా ఉండేటువంటి సమయంలో నుంచి, అనుభవాల నుంచి దేవుడు మనల్ని నడిపిస్తాడు. It tells us that you are in the right path if you're going through pains in your life. అంటే నీ జీవితంలో నువ్వు కొన్ని బాధల్లో నుంచి వెళ్తున్నావు అంటే అది దేవుడి చిత్తం నీ జీవితంలో ఉంది కాబట్టి అది జరుగుతుంది. If you go to the cemeteries over here, they're burning hundreds of bodies every day. మరి ఇక్కడ మన ఇప్పుడు నుండి పరిస్థితుల్లో ఆ యొక్క సమాధుల దగ్గర మనం చూసినట్లయితే వేల మంది శరీరాలను కాలుస్తూ ఉన్నారు. ఎక్కడ చనిపోవడానికి చోటు కూడా లేదు. And if you see the videos, if you have ever seen, it is very heartening, very heartbreaking to see things like happening. అంటే మన అందరం కూడా వీడియోస్ చూస్తూ ఉన్నాం. అది చూడడానికి కూడా మన హృదయం వేదనతో నిండిపోతుంది, మన హృదయం భారంతో నిండిపోతుంది. And when we see those things, it's the same thing that Ezekiel has seen in his vision. He saw bones around, he could not see life anywhere. మరి యెహెజ్కేలు కూడా ఆ చోటుకి వెళ్ళిన చోట ఎక్కడ చూసినట్టు అంతా కూడా అక్కడ మరణమే ఉంది, కానీ ఎక్కడ కూడా చుట్టూ జీవం కనిపించడం లేదు ఆయనకి. If you open your phone, if you open the news, anywhere it's all about death, it's all about pain, it's all about things that are happening. మరి ఎక్కడ చూసినా, మన వార్తల్లో చూసినా, న్యూస్లో, స్టేటస్లో చూసినా, సోషల్ మీడియాలో చూసినా, ఎక్కడ చూసినా కూడా మన వీడియోస్ అంతా కూడా మన ఎంత వేదనతో నిండిపోయి, ఎటు చూసినా మరణము. And we are crying out, God have mercy. అంటే మనందరం కూడా మొరపెడుతున్నాం, అయ్యా మా మీద కనికరపడు నువ్వు అని. Hundreds of pastors who are passing away this season. అంటే ఈ కాలంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అనేక మంది దైవ జనులు దేవుని సన్నిధిలో నిద్రించి ఉన్నారు. There are many people who are dying every day. అంటే ప్రతి రోజు కూడా మరణాలు. People who are close to us, who are our family members, we are losing them, and we are facing a troubled time. As soon as we hear they are with COVID, our hearts get tensed. అంటే మనకు పరిచయమైన బంధువులు, స్నేహితులు, సన్నిహితులు ఎంతో మంది కోవిడ్తో చనిపోతూ ఉన్నారు. వారందరినీ కూడా చూసినప్పుడు మనకి ఎంతో వేదన కలుగుతుంది. ఎవరికైనా కోవిడ్ వచ్చింది అంటే మనం వినడానికి కూడా భయపడుతున్నాము. Ezekiel saw all the things that are happening and he was very disturbed. అంటే యెహెజ్కేలు ఇవన్నిటిని కూడా చూసి ఆయన ఎంతో కలత చెందాడు. Are you disturbed about the things that are happening around you ఏంటి today? నీ చుట్టూ ఉన్న పరిస్థితులు చూసి నువ్వు కలత చెందుతున్నావా? Are you disturbed about things that are happening, you're seeing in the news and things that are happening around? అంటే నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు, వార్తల్లో చూసిన వార్తలు చదివినప్పుడు కానీ నీ చుట్టూ ఉన్న పరిస్థితులను చూసినప్పుడు నువ్వు కలత చెందుతున్నావా? Let me remind you once again, God has a purpose for everything in your life. అంటే కాబట్టి మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు నీ జీవితంలో ప్రతి ఒక్కదాన్ని బట్టి కూడా ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. హల్లెలూయా. He did not make you born in somewhere in 1960s. అంటే మిమ్మల్ని తీసుకొని వెళ్ళి 1906, 1960 సంవత్సరంలో మిమ్మల్ని పెట్టలేదు ఆయన. He did not make you live in the 18th century. అంటే 18వ శతాబ్దంలో
ప్రాంతంలోకి తీసుకెళ్ళి ఆయన మిమ్మల్ని ఏమీ పెట్టలేదు. He has placed you at this right time, at this purpose for you to see the things that are going around your town, around your place. అంటే ఇప్పుడున్నటువంటి కాలంలో పరిస్థితుల్లో దేవుడు తన చిత్తానుసారంగా నువ్వు ఈ చుట్టూ జరిగి నువ్వు చూడాలి, నీ చిత్తంలో నువ్వు ఉండాలి. దేవుడు నిన్ను ఈ కాలంలో ఉంచాడు. God has chosen you. The hand of God is upon you, and it's for you to see that God what He is doing in you in this place, in this country at this right time. అంటే దేవుని యొక్క హస్తం నీ మీద ఉంది కాబట్టి నువ్వు ఈ యొక్క దేశంలో ఈ యొక్క ప్రాంతంలో ఈ యొక్క వీధిలో నువ్వు దేవుడు నిన్ను ఉంచాడు, ఒక ఉద్దేశం చొప్పున Do ఉంచాడు. not get disheartened. Do not become afraid of thinking what is going to happen. But God is saying, I have a purpose for you. అంటే కాబట్టి దేవుడు చెప్తూ ఉన్నాడు, మీ చుట్టూ ఉన్న పరిస్థితులు చూసి మీరు కలత చెందవద్దు, భయపడవద్దు, మీ బట్టి నేను ఒక గొప్ప ఉద్దేశం, ఒక గొప్ప చిత్తాన్ని కలిగి ఉన్నానని చెప్తున్నాడు. I have a purpose for you in your life. నీ జీవితంలో నిన్ను బట్టి నాకు ఒక గొప్ప ఉద్దేశం ఉంది. People are talking behind you bad about you. అంటే నీ మనుషులు నీ వెనకాల నీ గురించి చెడుగా మాట్లాడుకుంటున్నారా? People are getting sick. అంటే మీ వెనకగా ఉన్నవారు వారు రోగంతో ఉన్నారు. There is no hope in our lives. అయ్యా మా జీవితంలో నిరీక్షణ లేదు. Everywhere somebody is saying there is a corona coming, we are sick. అంటే ఎక్కడ చూసినా ఎవరు చెప్పినా అయ్యో వారికి కరోనా ఉంది, వారికి బాగోలేదు అనేటువంటి మాటలే మనం వింటున్నాము. But the word of God says కానీ దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? that He has placed you at the right time. దేవుడు చెప్తున్నాడు, ఈ సరి అయినటువంటి సమయానికి దేవుడు సరి అయిన కాలంలో నేను ఉంచాడు అని చెప్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. He has placed you at the right time. సరి అయిన సమయానికి సరి అయిన కాలానికి దేవుడు నిన్ను ఉంచాడు. Third verse. 3వ వచనము. Ezekiel 37:3. అంటే యెహెజ్కేలు 37వ అధ్యాయం 3వ వచనము. He said to me, Son of man, can these bones live? So I answered, O Lord God, you know. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని అడుగుగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియని నేను అంటిని. You know, the word of God, when God asks a question, it doesn't mean that God doesn't know the answer. దేవుడు ఏదైనా ప్రశ్న వేశాడు అంటే దానికి అర్థం దేవుడికి జవాబు తెలియదని కాదు. When God asked Adam, where are you? It doesn't mean that God did not know where Adam అంటే was. దేవుడు ఆదామును కలవడానికి వచ్చినప్పుడు ఆదామా నువ్వు ఎక్కడున్నావు అని అడిగిన ప్రశ్నకి దేవుడు ఆదాము ఎక్కడున్నాడో తెలియదని కాదు ఆయన అడిగిన ప్రశ్న. When God asked Cain, where is your brother Abel? It doesn't mean that God did not know where Abel was. అంటే కయ్యేనుని దేవుడు ఎక్కడ నీ సహోదరుడు అయినడు ఏబేలు ఎక్కడున్నాడు అని ప్రశ్నించినప్పుడు దేవుడు ఎక్కడున్నాడో తెలియక కాదు అక్కడ ప్రశ్న అడిగింది. When God asks a question, దేవుడు ఏదైనా ఒక ప్రశ్న వేశాడు అంటే it means that it's for us to understand the meaning why He's asking that question. అంటే అది మనం అర్థం చేసుకోవడానికి ఎందుకు అడుగుతున్నాడు అని అర్థం చేసుకోవడానికి, భావం తెలుసుకోవడానికి మనం ప్రశ్నిస్తున్నాడు. If I was in this Ezekiel's place, అంటే నేనే కానీ యెహెజ్కేలు ఉన్నటువంటి చోట్లో ఉన్నాను అనుకోండి, I would say, God, it's impossible, these are dead. అప్పుడు నేను చెప్పేవాడినేమో, దేవా ఇవన్నీ చనిపోయిన ఎండిపోయిన ఎముకలు ఇవి ఎలా మళ్ళీ తిరిగి బ్రతకగలవు అని నేను అడిగేవాడినేమో. Nothing. అయ్యి దేనికి పనికిరావు, We can throw them out. అయ్యా మనం విసిరివేయడానికి పారివేయడానికి పనికి వస్తుంది. But Ezekiel did something which was wonderful for God to act upon. కానీ యెహెజ్కేలు ఇక్కడ చెప్పినట్టు సమాధానం చూసినట్లయితే ఎంతో 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 భావంతో కూడిన అర్థంతో కూడినగా చెప్పినగా మనం చూస్తాము. Oh Lord, you know. ఆయన చెప్పాడు, ప్రభువా అది దేవా అది నీకే తెలియాలి అని చెప్పాడు. You know, he realized that he was nothing before God and he was not giving any suggestions to God. అంటే దేవుని ఎదుట దేవుని ముందు ఆయన ఏమీ కాదు, ఆయన ఎంతో తగ్గించుకొని దేవుడికి దేవుడి ఉద్దేశం ఆయనకున్న ఉద్దేశం కాదు దేవుడికి చెప్పింది ఆయన. When we surrender everything to God, that's when we can see the will of God happening in our lives. అంటే మన జీవితంలో సమస్తము కూడా మన జీవితాలతో పాటు ఆయనకు సమర్పించినప్పుడు మనం మన జీవితంలో దేవుడి చిత్తాన్ని జరగడం మనం It చూడగలుగుతాము. is one thing to see a vision, it is one thing to be led by the God, but it's next thing, the next step of it is to make sure what God is talking, what He wants to talk to you through visions. అంటే దేవుడు ఆ దర్శనం ఇవ్వడం అనేది ఒక భాగము, అలాగే ఆ చోటుకు ప్రాంతానికి తీసుకెళ్ళడం అనేది ఒక భాగం. కానీ అన్నిటికంటే ప్రాముఖ్యము ఆ తీసుకెళ్ళిన చోటు దగ్గర దేవుడు నీతో ఏం మాట్లాడాలి, నువ్వు ఏం అర్థం చేసుకోవాలనుకుంటున్నాడు, అది ప్రాముఖ్యము. Nebuchadnezzar saw a vision, we could not understand what it. నెబుకద్నెజరుకు దర్శనం ఇచ్చాడు దేవుడు, అది మనకు అర్థం కాదు. అది He forgot that vision. అంటే ఆ వచ్చినటువంటి దర్శనాన్ని ఆయన మర్చిపోయాడు. Many of us, we have visions in our life, but we don't know the meaning of it. అంటే చాలా సార్లు మన జీవితంలో కూడా మనకి దర్శనాలు వస్తాయి కానీ దాని అర్థాలు మనం తెలుసుకోలేకపోతాము. Many people get visions of snakes, we don't know the meaning of it. అంటే చాలా మందికి దర్శనాల్లోని ఆ పాములు సర్పాలు కనబడుతుంటే దానికి అర్థం ఏంటో మనకు తెలియదు. People get visions of carrying a pot or something, milk or something, but they do not know the meaning of it. అంటే చాలా మందికి దర్శనాలు ఆ కుండతో నీళ్లు పట్టుకెళ్ళడమో లేకపోతే ఆ కుండతో పాలు పట్టుకెళ్ళడం అనేటువంటి దర్శనాలు వస్తాయి కానీ దానికి అర్థాలు తెలియదు. But Ezekiel did something. He said, Lord, I don't know anything, everything is in your hands. అప్పుడు యెహెజ్కేలు ఇక్కడ చెప్పిన సమాధానం మనం చూసినట్లయితే, అయ్యా నాకు ఏమీ తెలియదు, సమస్తము నీ చేతుల్లోనే ఉంది, నీకే తెలుసు అని చెప్తున్నాడు ఆయన. There's one situation
situation which happened like this. అండ్ ఇలా ఇటువంటి పరిస్థితి మా జీవితంలో నేను ఒకటి చూస్తాను. The disciples చూడొచ్చు మనం. went for fishing. అంటే ఈ శిష్యులందరూ కూడా చేపలు పట్టడానికి వెళ్ళారు. This happened after Jesus arose. అంటే యేసయ్య తిరిగి పునరుద్ధానమై మరణాన్ని గెలిచి లేచిన తర్వాత ఇది జరిగింది. And once they saw Jesus on the shore, యేసయ్యను ఆ తీరాన్ని ఆయన చూసిన Peter ran towards Jesus. He swam and he met Jesus. అంటే యేసయ్య మీరు ఆ లోతుగా ఉన్నటువంటి ప్రాంతంలో అక్కడ మీరు వల వేయండి అని చెప్పినట్టు మీరు వల వేసి విస్తారమైన చేపలు వారు పట్టి బయటికి వచ్చినప్పుడు ఈ జరిగిన సంఘటన చూసి పేతురు దూరం నుంచి యేసయ్య దగ్గరికి ఈదుకొని యేసయ్య దగ్గరికి వెళ్ళాడు. First thing God asked Peter, Jesus asked Peter. అంటే మొదటగా యేసయ్య పేతురుని అడిగిన ప్రశ్న, Peter, do you love me? ఆయన అడిగాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? Peter said, yes, Lord, I love you. ఆయన చెప్పాడు, దేవా అవును నేను నిన్ను ప్రేమిస్తున్నాను. Jesus again asked him, Peter, do you love me? అంటే యేసయ్య మళ్ళా పేతురుని అడిగాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? Peter once again says, Lord, I love you. పేతురు సమాధానం ఇచ్చాడు, అయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు. Jesus again asks Peter, do you love me, the third time? అంటే మూడోసారి కూడా యేసయ్య పేతురుని అడిగాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? Then Peter said, అప్పుడు పేతురు ఏమన్నాడంటే, Lord, you know everything. అప్పుడు పేతురు చెప్పిన సమాధానం మనం చూసినట్లయితే, అయ్యా నీకు సమస్తము తెలియను, నీకు తెలుసు కదా అని అడిగాడు. When he said that, ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో that's when God stopped asking again. అండ్ అప్పుడు మరలా యేసయ్య ఆ ప్రశ్న వేయడం ఆపివేశాడు అక్కడ. Dear friends, Ezekiel, when God asked Ezekiel, can these bones live? That right answer was, Lord, you know everything. అంటే అప్పుడు యెహెజ్కేలును కూడా దేవుడు అడిగిన ప్రశ్న మనం చూసినట్లయితే, యెహెజ్కేలు ఈ యొక్క ఎండిపోయిన ఎముకలు జీవింపగలవా అని అడిగినప్పుడు యెహెజ్కేలు మంచి సమాధానం చెప్పాడు. అక్కడ చూసినట్లయితే, అయ్యా నీకే సమస్తము తెలియను అని చెప్పాడు. You know everything. అయ్యా నీకు సమస్తము తెలుసు అని చెప్పాడు. When you see people dying around, అంటే నీ చుట్టూ ఉన్న పరిస్థితుల్లో మనుషులు చనిపోతూ మరణాల్లో చూస్తున్నప్పుడు, వాళ్ళు అస్వస్థత రోగంతో ఉన్నప్పుడు నువ్వు చూసినప్పుడు, people see around in pain and in agony, ఏంటి నీ చుట్టూ ఉన్న వాళ్ళ బాధలలో వేదనలో ఉన్నప్పుడు నువ్వు చూసినప్పుడు, there is no bed available in hospitals. అంటే హాస్పిటల్స్ లో బెడ్స్ దొరకట్లేదు. There is no oxygen available around. ఏంటి ఆ జీవ వాయువు ఆక్సిజన్ మనకు దొరకడం లేదు. In these situations, God is asking you today, do you think these people can live? అండ్ ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు ఈ రోజు మనల్ని ప్రశ్నిస్తున్నాడు, నువ్వు వీరు బతుకుతారని చెప్పి నువ్వు అనుకుంటున్నావు అని అడుగుతున్నాడు. And if you can say yes, Lord, you only know it. అప్పుడు నువ్వు కూడా అవును దేవా నీకే తెలియాలి, నీకే తెలుసు దేవా అని చెప్పి మనం చెప్పినట్లయితే, This answer what God gave to Ezekiel was a mind opening for him. అండ్ అప్పుడు దేవుడు చెప్పిన జవాబును అక్కడ చూసినట్లయితే అది మన ఎంతగానో మన నేత్రాలు, మన మనోనేత్రాలు తెరిచే రీతి గొప్ప రీతిగా దేవుడు సమాధానం ఇచ్చాడు. 4వ వచనం చూసినట్లయితే, Again he said to me, prophesy to these bones and say to them, O dry bones, hear the word of God. అందుకైనా ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుచు ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. Thus says the Lord God to these bones, surely I will cause breath to enter into you and you shall live. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చిందేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. I will put sinews on you and bring flesh upon you and cover you with skin and put breath in you that you will live. Then you shall know that I am the Lord. అంటే 6వ వచనం చూసినట్లయితే, చర్మము కప్పి మీకు నరములిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీదకి కప్పెదను. మీలో జీవాత్మ నుంచిగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. 7th verse, so I prophesied as I was commanded, and as I prophesied there was a noise and suddenly rattling of bones came together, bone to bone. అంటే 7వ వచనం చూసినట్లయితే, ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుండగా గడగడమని ఒక ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. It was something which was new to him. అంటే అప్పుడు వరకు ఈ యెహెజ్కేలు జీవితంలో ఎప్పుడు చూడలేనటువంటి అనుభవం అది. He prophesied the word of God. దేవుని యొక్క మాటని ఆయన ప్రవచించాడు. God has kept you at this time, at this place. అంటే దేవుడు ఈ సమయానికి, ఈ కాలానికి నిన్ను పెట్టడానికి కారణము, ఉద్దేశము, not for you to be afraid of things and go and hide in your home. అంటే నువ్వు భయంతో నిండిపోయి వెళ్ళి ఇంటిలోని నువ్వు దాక్కోవడానికి కాదు. He has not kept you in this place to close the churches, go out and stay at home and be safe. అంటే సంఘాలు మూసుకొని, మందిరాలు మూసుకొని వెళ్ళి నీకు నువ్వు దాక్కోవడం కాదు. But God has kept you in this time, at this place, for you to speak the word of God around.
అంటే దేవుడు ఈ సమయానికి ఈ కాలానికి నిన్ను పెట్టడానికి ఉద్దేశము నువ్వు దేవుని యొక్క మాటని ప్రవచించమని చెప్పి దేవుడు నేను ఉద్దేశం చెప్పిన నీ చుట్టూ పరిస్థితి పెట్టాడు. Once again calling out to say, speak out the word. ఈ రోజు దేవుడు మళ్ళా అందరికీ కూడా పిలుపునిస్తున్నాడు. దేవుని యొక్క మాటని, దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రకటించాలి, చెప్పాలి. Shout and tell the word of God. దేవుని యొక్క వాక్యాన్ని గట్టిగా మనం అరిచి దేవుడికి మనం చుట్టూ ఉన్న వారికి The book చెప్పాలి. of Joel 2nd chapter it says, అంటే యోవేలు 2వ గ్రంథంలో ఏం చెప్పబడుతుంది young అంటే daughters and young sons, they will prophesy. అంటే యవనస్తులు వంటి ఆ కుమారులు యవనస్తులు కుమార్తెలు వారు ప్రవచిస్తారు. That is what Peter said in the book of Acts 2nd chapter. అంటే అపోస్తలుల కాలం 2వ అధ్యాయంలో కూడా పేతురు అదే చెప్తూ He ఉన్నాడు. said the young women and young son, your sons and daughters shall prophesy. అంటే యవనస్తులు వంటి కుమారులు కూడా వారు ప్రవచిస్తారు. Prophesy, there are many levels of prophecy, but the first prophecy that God has given. అంటే ప్రవచనాలు అనేక స్థాయిలు ఉన్నాయి, కానీ దేవుడు ఇచ్చిన మొదటి ప్రవచనం మొదటి The స్థాయి. basic of prophecy is to speak the word of God and it will happen in our lives. అంటే మన ఆ యొక్క దేవుని యొక్క ప్రవచనంలో మొదటి స్థాయి మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యాన్నే మనం నోటితో చెప్పాలి, మనం ప్రకటించాలి. The book of John 1st chapter it says, in the beginning was God and God was word and the word was with God and the word became flesh. అంటే యోహాను సువార్త మొదటి అధ్యాయం చూసినట్టు ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారై మన మధ్యకి వచ్చినని When you చూస్తున్నాము. start to speak the word of God, అంటే మనం ఎప్పుడైతే దేవుని యొక్క మాటను పలకడం ప్రారంభిస్తామో, చెప్పడం the ప్రారంభిస్తామో, word starts speaking in your life. When you speak that word, it will come into existence. అంటే ఎప్పుడైతే ఆ మాటని నువ్వు విడుదల చేస్తావో అది నీ జీవితంలోకి నీ జీవంలా పనిచేస్తుంది. Dear friends, God has placed you at this time so that you can be His ambassadors. You can be His voice to say, and in the name of Jesus, let the weak, let the corona, let the disease get out. When you speak out, it will happen in your life. అంటే ఈ దేవుని ఈ సమయంలో నేను పెట్టడానికి కారణం నువ్వు దేవుని యొక్క మాటను ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క నామంలో ఎప్పుడైతే ఆ కరోనాను గద్దిస్తావో అది పోతుందని చెప్పి పెట్టడానికి నేను చెప్పాడు God దేవుడు. has placed you in this time so that you can be a blessing to many people. అంటే అనేక మందికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు ఈ కాలంలో నేను పెట్టాడు. God has put you in this time so that when you speak the word of God, when you take the word of God, when you claim the word of God, God will do wonders in this place, in this Vishakhapatnam. అంటే దేవుని యొక్క మాటని, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే తీసుకొని ప్రకటించి నువ్వు విడుదల చేస్తావో అప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయి. ఆ దాన్ని బట్టి దేవుడు ఈ వాక్యాన్ని మనకు అందించాడు. హల్లెలూయా, హల్లెలూయా. The book of Romans 10th chapter 17th verse says, అంటే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం మనం చూసినట్లయితే, faith comes by hearing the word of God. అంటే వినుట వల్ల విశ్వాసం వస్తుంది, వినుట దేవుని యొక్క వాక్యం వినుట వల్ల విశ్వాసం వస్తుంది. When you speak the word of God, ఎప్పుడైతే దేవుని యొక్క మాటను నువ్వు ప్రకటిస్తావో you hear the word of God, ఆ మాట నీకు వినబడుతుంది. and when you speak it out, ఎప్పుడైతే దాన్ని పలుకుతావో your faith increases. నీ విశ్వాసము పెరుగుతుంది. When you speak out, ఎప్పుడైతే నువ్వు బయటికి ప్రకటిస్తావో God will make it into existence. అంటే అది దేవుడు జీవంలోనికి తీసుకొని వస్తాడు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. God has not kept you to be afraid of any things that are going on. నీ చుట్టూ ఉన్న పరిస్థితులు చూసి దేవుడు నేను భయపడి నువ్వు ఎప్పుడు కూడా భయంతో నిండిపోయి ఉండడానికి కాదు ఈ కాలంలో But నేను God has పెట్టింది. given you this word, this prophecy in your life. దేవుడు ఈ వాక్యాన్ని, ఈ ప్రవచనాన్ని దేవుడు నీకు ఈ లోకం ఈ జీవితంలో నేను పెట్టాడు. You claim this word and say in the name of Jesus Christ, I claim these words and be healed. They are going to be healing in your అంటే దేవుడు ఇచ్చిన ఈ వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు ఒప్పుకొని తీసుకొని నీలో తీసుకొని నువ్వు ప్రకటించి నువ్వు నీ నోటితో పలుకుతావో దేవుడు ఆ స్వస్థత కార్యాన్ని యేసు నామములో స్వస్థత కలుగునుగా కంటే ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. When you speak out, ఎప్పుడైతే నువ్వు ప్రకటిస్తావో, మాట్లాడతావో, prophesy, that means speak out. అంటే దేవుని యొక్క వాక్యం చేస్తుంది ప్రవచించడం అంటే మన పలకాలు, మన నోటితో విడుదల When చేయాలి. you speak out the word of God, ఎప్పుడైతే దేవుని యొక్క మాటను నువ్వు విడుదల it చేస్తావో will come into existence. అంటే అది జీవంలోనికి You're వస్తుంది. going to see the manifestation of God happening in your life. నీ జీవితంలో దేవుడు కార్యం చేయడం, దేవుడు పని చేయడం నువ్వు చూస్తావు. The word of God says దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? that when you speak out the word, ఎప్పుడైతే దేవుని యొక్క మాటని నువ్వు విడుదల చేస్తావో it will come into existence. అంటే అది జీవంలోకి వచ్చి క్రియ రూపంలో పని చేస్తుంది. When you speak up the word of God, దేవుని యొక్క మాటని నువ్వు విడుదల చేసినప్పుడు Satan has to flee. అంటే సాతాను పారిపోవాలి. Jesus, when he encountered Satan, when he encountered pain in his life, 3 times when Satan attacked, Jesus did not pray, but he used the word of God and he spoke and he prophesied that this is what the word of God says. అంటే యేసయ్య అరణ్యంలోకి ఆత్మ ద్వారా కొనుపోబడినప్పుడు ఆయన ఉపవాసం ఉండి ఆయన వచ్చిన తర్వాత సాతాను 3 సార్లు ఆయన శోధించిన తర్వాత దేవుడు ఆయన గద్దించలేదు, కానీ దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని సాతానును వెలగొట్టాడు. Hallelujah. Hallelujah. In this time of pandemic around, అండి మన చుట్టూ ఉన్న పరిస్థితుల్లో ఘోరమైన స్థితిలో మనం అందరం God ఉంటున్నాడుగా. has chosen you as he has chosen Ezekiel. అంటే దేవుడు హెజ్కేల్ని ఎలాగైతే ఎన్నుకున్నాడు, ఈ రోజు నిన్ను కూడా ఆ ఉద్దేశం చొప్పున ఎన్నుకున్నాడు. Don't be quiet. అంటే మౌనముగా ఉండవద్దు. In your room, start praying and start claiming the word of God. నీ గదిలో ఉంటూ దేవుని యొక్క ప్రార్థన చేస్తూ
చేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని విడుదల దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించు. Start claiming his word. అండ్ ఆయన వాక్యాన్ని పొందుకో, ఆయన వాక్యాన్ని తీసుకో. When you claim the word, అంటే దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు నీ లోనికి తీసుకుంటావో God will keep his power into your words like Ezekiel, and you are going to see wonders happening in your midst. అండ్ ఎప్పుడైతే ఆ వాక్యాన్ని నీలోకి తీసుకొని నువ్వు విడుదల చేసి ప్రకటిస్తావో ఆ యొక్క బలాన్ని, ఆ కార్యం జరగడం నువ్వు చూస్తావు. యేసుకేలు ఎలాగైతే అక్కడ చూసాడు. Hallelujah. హల్లెలూయా. In 2 Chronicles 20th chapter, అంటే రెండో దినవృత్తాంతం 20 అధ్యాయం we know the చూసినట్లయితే story of Jehoshaphat. అంటే యెహోషాపాతు యొక్క కథ మనందరికీ When తెలుసు. he had some enemies around him, surrounding him, was about to die, and అండ్ ఆ చుట్టూ ఎక్కడ చూసినా కూడా శత్రువులు ఇంక చనిపోతానేమో అనుకునే స్థితిలో ఉన్నాడు. then what happened? He took people who were shouting the word of God, who were calling out the word of God, who were shouting and claiming the word of God. They saw victory in their lives. అంటే ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి జనులు ఎవరైతే గట్టిగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించి దేవుని స్తుతిస్తున్నారు, దేవుని కీర్తిస్తున్నారు, వాళ్ళు తీసుకున్నప్పుడు ఆ వారిని తీసుకొని చేయించినప్పుడు వారు యుద్ధంలో విజయం పొందారు. Hallelujah. హల్లెలూయా. In the book of Matthew 11th chapter, అంటే మత్తయి సువార్త 11వ అధ్యాయం మనం 22nd చూసినప్పుడు and 23rd verses, అంటే 22 23 వచనాలు he చూసినట్లయితే says, have faith in God. Jesus said, have faith in God. అని చెప్తున్నాడు. యేసయ్య చెప్తున్నాడు, దేవుని యందు విశ్వాసంలో ఉండండి. I tell you the truth, if you say to this mountain, be removed, be lifted and thrown, it will be happening. అని చెప్తున్నాడు, మీరు కానీ విశ్వాసం కలిగి ఆ కొండను పక్కకు వెళ్ళి తొలగిపోమన్నప్పుడు ఆ కొండ వెళ్ళి పక్కకు తొలగిపోతుందని If చెప్తున్నాడు. you say with faith in your heart, without doubting, it will happen in your life. అంటే నీ హృదయంతో ఎప్పుడైతే నువ్వు నమ్మి విశ్వాసంతో నువ్వు అనుమానించకుండా నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క మాటను నువ్వు విడుదల చేస్తావో అది ఖచ్చితంగా నెరవేరుతుంది. When you see around thinking everything, talking about death, talking about sickness, talking about every pain in your life around, you like Ezekiel, God has called you to be a prophet in this world. అంటే ఈ రోజు నీ చుట్టూ ఉన్న పరిస్థితుల్లో మరణాలు అవన్నీ చూసినప్పుడు నువ్వు వాటిని చూసి భయపడడం కాదు, కానీ యెహెజ్కేలు ఎలాగైతే దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మాటని ప్రవచించాడో మనం కూడా దేవుని యొక్క మాటని విడుదల చేసి దేవుని యొక్క వాక్యాన్ని ప్రవచించాలి. You are called to be a prophet in this time, in this place. ఈ కాలానికి, ఈ సమయానికి నువ్వు ఒక ప్రవక్తగా దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు ఈ కాలంలో, ఈ సమయంలో. Hallelujah. In the book of John 15th chapter 7th verse, అంటే యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం మనం it చూసినట్లయితే, says, if you remain in me and my words remain in you, అంటే whatever you ask, I will do it. అంటే మీరు నా యందును మీ యందును నా మాటలో ఉని ఎడల మీరు ఏది అడిగినను అది చేస్తాను, జరుగుతుందని దేవుడు చెప్పాడు. My words remain in you. అంటే నా మాటలు మీ అందు నిలిచిన ఎడల, మీలో ఉన్న ఎడల. Hallelujah. Ezekiel, it was something new for him. అంటే అప్పటి వరకు యెహెజ్కేలు ఎప్పుడు జరగలేని అనుభవం, కొత్త అనుభవం He అది. was already a prophet. అంటే అప్పటికి ఆయన ప్రవక్త. He was speaking the word of God before. అంటే ఇంతకు ముందు కూడా దేవుని యొక్క ప్రవచనాలు ఎన్నో ప్రవచించిన వాడు. But when he saw the vision of God, కానీ ఎప్పుడైతే దేవుడిచ్చిన ఆ దర్శనాన్ని ఆయన చూసాడో, he was led by the vision of God. అండ్ ఆయన Hand of God. అండ్ దేవుని యొక్క హస్తము ఆయన నడిపించింది. And second thing, he saw things which are disturbing. రెండవది ఆయనకి కలత చెందేటువంటి విషయాలు ఆయన చూసాడు. And third thing, మూడవది he spoke out the word of God. ఆయన దేవుని యొక్క మాటని విడుదల చేశాడు, ప్రకటించాడు, Make sure ప్రవచించాడు. the hand of God leads you. నీకు ఖచ్చితంగా దేవుడి యొక్క హస్తము మిమ్మల్ని నడిచే విధంగా మిమ్మల్ని చూసుకోండి. How can you know that you are led by the Spirit of God? ఎలా దేవుని యొక్క ఆత్మ ద్వారా నేను నడిపించబడుతున్నానని నువ్వు తెలుసుకోగలుగుతావు? How can you know that? ఎలా తెలుస్తుంది? When you fear God. నువ్వు దేవునికి భయపడి దేవుని భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, When you fear Him and you live a righteous life, that's when you are pleasing to Him and you are being led by the God. ఎప్పుడైతే దేవుని భయభక్తులు కలిగి నీతి కలిగిన జీవితాన్ని, పవిత్రమైన జీవితాన్ని నువ్వు జీవిస్తావో అప్పుడు దేవుని యొక్క హస్తం, దేవుని యొక్క ఆత్మ ద్వారా నువ్వు నడిపించబడతావు. The word of God says, walk in the Spirit and you will not be led to the desires of the flesh. దేవుని యొక్క వాక్యం మీరు ఆత్మలో నడిచినప్పుడు ఈ లోకానుసారమైన శరీర ఆశలకు మీరు ఎంత మాత్రమో లోనవరు అని చెప్పి దేవుని యొక్క వాక్యం చెప్తుంది. When you are led in the Spirit of God, fleshly word will not come in your life. ఎప్పుడైతే ఆత్మానుసారమైనటువంటి దేవుని యొక్క వాక్యం ద్వారా నువ్వు నడిపించబడతావో ఈ శరీరం ఉన్నటువంటి ఆ ఆశ ఏదైతే ఉందో శరీరానుసారంగా నువ్వు జీవించలేవు. Friends, second thing, make sure God knows everything what is happening. రెండోది, నీ జీవితంలో ఏం జరుగుతుందో ప్రతిదీ కూడా దేవునికి తెలిసేలా చూసుకోండి. Your days are numbered. అండి మీ రోజులు మీ దినములు లెక్క పెట్టబడుతున్నాయి. We are called, our citizenship is in heaven, not in this earth. అండి మన యొక్క పౌరసత్వము పరలోకమందు ఉంది కానీ భూలోకంలో కాదు. We are going to see heaven very soon, maybe due to COVID or not COVID. We are going to go to heaven, every one of us. అండి మన అందరము కూడా ఏదో ఒక రోజు మనందరం ఈ కోవిడ్ వలన లేకపోతే కోవిడ్ లేకపోయినా ఏదో ఒక రోజున మనందరం కూడా పరలోకానికి వెళ్తాము. We are not going to be in this world forever. అండి ఈ భూలోకంలో మనం ఎప్పుడు కూడా ఉండిపోము, నిత్యము నిలిచిపోము. God is calling many people because he doesn't want them to be in this
world over there. He wants them to be with him. అంటే దేవుడు అనేక మందిని పిలుచుకుంటున్నాడు. దానికి అర్థము ఈ లోకంలో ఆయన వాళ్ళు ఉండాలని కాదు, ఆ లోకంలో ఆయనతో పాటు ఉండాలి, పరలోకంలో ఉండాలని చెప్పి You పిలుచుకుంటున్నాడు. and I, God, we have a call letter from God. It's going to come very soon. అంటే నీకు నాకు కూడా దేవుడు ఒక ఉత్తరాన్ని ఇచ్చాడు, ఒక రమ్మని చెప్పి ఒక ఉత్తరాన్ని ఇస్తాడు. అది మనందరికీ వచ్చి తీరుతుంది. Before we go, make sure we are led in the Spirit of God. We hear the voice of God and we speak the word of God. కానీ మనం వెళ్ళిపోయే ముందు మనము దేవుని యొక్క ఆత్మ ద్వారా భూలోకంలో ఉన్న దేవుని యొక్క ఆత్మ ద్వారా నడిపించబడుతున్నామని, దేవుడి యొక్క మాట మనం ప్రకటిస్తున్నాము, దేవుని యొక్క ప్రవచిస్తున్నాము, దేవుడు పని చేసేవారుగా ఉండాలి. Claiming the word. అండి ఆ వాక్యాన్ని నువ్వు తీసుకో. Say in the name of Jesus. అండి చెప్పండి, యేసు నామములో The sickness be gone in the name of Jesus. అండి ఆ రోగము యేసు నామములో పోవును గాక. I prophesy health over that person's body. అండి ఆ పలానా వ్యక్తి ఒంట్లో ఆ యొక్క ఆరోగ్యం ఉండును గాక అని చెప్పి నువ్వు ప్రవచించు. I prophesy healing in Visakhapatnam. అండి విశాఖపట్నంలో నీ స్వస్థత ఉండును గాక అని చెప్పి నువ్వు ప్రవచించు. Let no more COVID cases be happening in the name of Jesus. అండి యేసు నామములో కోవిడ్ కేసులు ఇంకెంత మాత్రం పెరగకూడదు, తగ్గిపోవాలి గాక అని చెప్పండి. In the name of Jesus, let there be a divine healing in the name of Jesus. అంటే యేసుక్రీస్తు నామములో దైవికమైన స్వస్థత కలుగును గాక అని ప్రవచించు. Speak the word of God. అంటే దేవుని యొక్క మాటని నువ్వు ప్రకటించి విడుదల His చేయి. word. అంటే ఆయన మాటను ప్రవచించు. When you speak His word, ఎప్పుడైతే ఆయన మాటను నువ్వు పలుకుతావో start speaking it. అంటే దాన్ని ప్రవచించు. The speaking of the word is not just saying the claiming the word. అంటే దేవుని యొక్క మాట చెప్పి ఊరుకోవడం అంటే ఏదో నామమాత్రంగా చెప్పి ఊరుకోవడం కాదు. Your talk should change. నీ మాట నువ్వు మాట్లాడే పద్ధతి మారాలి. When you prophesy, the words change. అంటే నువ్వు ప్రవచించినప్పుడు నీ మాటలు మార్పు చెందుతాయి. Let songs of praise start coming out of your mouth. అంటే దేవుని స్తుతించి దేవుని కీర్తించే కీర్తనలు నీ నోటి నుంచి రావాలి. Paul and Silas were in prison. They did not start grumbling, but they started praising God. అంటే పౌలు సిలియో చెరసాల్లో వేసినప్పుడు వారు ఏమి సొనుగుకోలేదు, కానీ దేవుణ్ణి వారు స్తుతించారు, దేవునికి పాటలు పాడి కీర్తించారు. And worshiping God. అంటే దేవుడికి పాటలు పాడుతూ దేవుని స్తుతించారు వాళ్ళు. Around where situations are not as we like, start worshiping God. అంటే చుట్టూ ఉన్న పరిస్థితులను చూస్తూ మనకు నచ్చలేనప్పుడు మనం దేవుని స్తుతించాలా, దేవుని కీర్తించాలా. If there is somebody sick in your family, start praising God. అంటే మీ కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంగా ఉన్నారా, ఆ రోగంతో ఉన్నట్లయితే వారి బట్టి దేవుని స్తుతించు. Start thanking God because He knows He is going to heal them at this right moment, at this right time. అంటే ఈ సమయానికి దేవుడిని స్వస్థపరుస్తాడు కాబట్టి నువ్వు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. Start worshiping Him. ఆయన ఆరాధించడం ప్రారంభించు. Start worshiping Him. ఎప్పుడైతే ఆయన ఆరాధించడం ప్రారంభిస్తావో God does wonders. దేవుడు అద్భుతాలు చేస్తాడు. Dear friends, this week God is going to do wonders in your life. ఈ రోజు వచ్చే వారం దేవుడి నీ జీవితంలో గొప్ప కార్యాలు You're చేస్తాడు. going to see manifestations of God happening. దేవుడి యొక్క పని, దేవుడి యొక్క చిత్తం నీ జీవితంలో నెరవేరడం నువ్వు చూస్తావు. Hallelujah. హల్లెలూయా. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Dear friends, from this evening onwards, from 7 to 8, we have every day we're going to pray for Vizag. We're going to pray for India. We're going to pray for everybody. I request you to join us in Zoom app and for prayers. మరి ఈ రోజు నుంచి కూడా సాయంత్రం ఒక గంట 6 నుంచి 7 to 8. 7 నుంచి 8 గంటల వరకు కూడా మనందరం కూడా మన దేశం కొరకు, మన రాష్ట్రం కొరకు, మన ప్రాంతం, మన వీధి, మన పట్టణం కొరకు ప్రార్థన చేస్తూ అందరూ కూడా ప్రార్థనలో పాల్గొవలసిందిగా Please కోరుతున్నాము. come and join with us. మీరందరూ కూడా ప్రార్థనలో మాతో పాటు ఏకీభవించాల్సిందిగా కోరుతున్నాము. From today onwards, you're going to see the hand of God. You're going to see God's manifestation happening. అండ్ ఈ రోజు నుంచి దేవుని యొక్క బలమైన హస్తము కదిలించడం నువ్వు చూస్తావు. దేవుని యొక్క అద్భుత కార్యాలు నెరవేర్పులోకి రావడం నువ్వు చూస్తావు. Let us pray. మనందరం ప్రార్థన చేసుకుందాము. Holy Father, we come to your presence. పరలోకమందున మాట్లాడి నీ సందులోకి వస్తున్నాం Lord, we నాయనా. thank you for giving a time that we can come and worship you. అయ్యా ఈ సమయం మాకు ఇచ్చి, అవకాశం మాకు ఇచ్చి, నేను ఆదరించడం మాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి నీకు You వందనాలు. have called us to be prophets and to prophesy your word. అయ్యా మమ్మల్ని ప్రవచించేవారుగా, ప్రవచనాలు పిలిచేవారుగా, పలికేవారుగా మమ్మల్ని పిలిచావు. Lord, your word says we are healed. అయ్యా నీ వాక్యం చెప్తుంది మేము స్వస్థపరచబడ్డాము అని By చెప్పి. you dying on the cross. అయ్యా నువ్వు శిలువ మరణం పొందిన ద్వారా బట్టి That by తండ్రి, your stripes we are healed. అయ్యా నువ్వు పొందిన దెబ్బలు బట్టి మాకు We స్వస్థత. prophesy healing because by you dying on the cross we have healing. అయ్యా యేసు నామములో స్వస్థతను మేము ప్రవచిస్తున్నాం. ఎందుకంటే ఆ శిలువలో నువ్వు మరణం పొందిన దాన్ని బట్టి, పొందిన దెబ్బలు బట్టి మాకు స్వస్థత కలుగుతుంది. Because of the new covenant in the blood. అయ్యా ఆ రక్తం వల్ల, నూతన నిబంధన వలన తండ్రి, Lord, we claim that no weapon formed against us and prosper. అయ్యా మాకు విరోధంగా రూపమైన ఏ ఆయుధము ఎంత మాత్రము వర్ధిల్లదు అని మేము ప్రవచిస్తూ ఉన్నాం My తండ్రి. family is covered by the blood of Jesus Christ. నా కుటుంబం యేసు యొక్క రక్తంలో కప్పబడి ఉంది తండ్రి. Lord, I claim, I speak healing to this place of Vizag in the name of Jesus Christ. అయ్యే వైజాగ్ పట్టణంలోనైనా స్వస్థతలు జరుగును గాక అని చెప్పి మేము ప్రవచిస్తూ ఉన్నాం Lord, తండ్రి. we give you glory. అయ్యా నీకు మహిమ We చెల్లిస్తున్నాం keep తండ్రి. each one who have come over here and are listening to this word. అయ్యా నీ మాటలు, నీ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్క బిడ్డని మీ చేతులకు హస్తానికి We call అప్పచెప్తున్నామా. them blessed in your name. నీ యేసు నామములో మేము ఆశీర్వదిస్తూ We ఉన్నామా. call them healed in your name. అయ్యా నీ నామములో వారిని స్వస్థపరిచే వారుగా స్వస్థత పొందాలని మేము ప్రకటిస్తున్నాం We తండ్రి. call them to be victorious
victorious in your name. అంటే నీ నామములో వారు విజయవంతులుగా ఉండడానికి మేము We call ప్రకటిస్తున్నాం them తండ్రి. fruitful in your name. అయ్యా నీ నామములో వారు ఫలించే రీతిగా ఉండడానికి సహాయం చేస్తున్నాం. నాయనా నీకు వందనాలు Give తండ్రి. you all the glory, honor and power. అయ్యా నీకే సమస్త ఘనత మహిమ ప్రభావాలు In the name చెల్లిస్తున్నాం of తండ్రి. Jesus Christ we ask and pray. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మేము అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. In the love of the Father, the grace of the Son, and the fellowship and the anointing of the Holy Spirit be with us for now and forevermore. Amen. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Amen. ఆమేన్.